లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ప్రపంచంలోనే 32 డిగ్రీలు కలిగిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మన భారతదేశంలో మొదటి పీహెచ్డీ సాధించిన వ్యక్తి ఎవరో తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి మహామేధావి మతం విషయంలో పొరపడ్డారు, క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టారు అంటే ఆశ్చర్యంగా లేదా? అంబేద్కర్ గురించి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశమేంటో తెలుసా? డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఇచ్చింది రిజర్వేషన్లో, సామాజిక హక్కులో కాదు. అతను ఇచ్చింది పోరాట స్ఫూర్తి. అంబేద్కర్ యొక్క భావజాలమే ఈ పోరాట స్ఫూర్తి. ఇండియాకి స్వాతంత్రం వచ్చింది కానీ నేటికి అణగారిన వర్గాలకు రాలేదు. అంబేద్కర్ పోరాటం ఇంకా అవ్వలేదు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఇంకా బ్రతికే ఉంది. కానీ అది ఎవరికీ అర్థం కాకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. ఇంకా దళితులకు, అణగారిన వర్గాల వారికి స్వేచ్ఛ లేదు, ఇక స్వాతంత్రం లేదు. ఇంకా చాలా చోట్ల వివక్ష ఎదుర్కొంటున్నారు. ఊరికి చివర కాలనీల్లో జీవిస్తూ కనీస అవసరాలు, డ్రైనేజీలు కూడా లేకుండా బ్రతుకుతూ అన్ని హక్కులు వదులుకుని దాక్కుంటూ తెలిసి తెలియక నిస్సహాయక స్థితిలో అలా బ్రతికేస్తున్నారంతే. ఈ పోరాటంలో ముఖ్యమైంది మత స్వేచ్ఛ. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు పోరాటం చేసి ఇచ్చినా కూడా నేటికి భారతీయ జీవితాలలో ఆ స్వేచ్ఛ లేదు, మత స్వేచ్ఛ లేదు. ముఖ్యంగా షెడ్యూల్ కులాల వారికి అసలే లేవు. దాని గురించి పోరాటాలు కూడా లేవు. అంబేద్కర్ యొక్క ఆశయాలు, అంబేద్కర్ యొక్క పోరాటాలు నేటికి సజీవంగానే ఉన్నా పోరాడేవారు, సహకరించేవారు లేరు. 1956వ సంవత్సరం అక్టోబర్ 14వ తారీఖున డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు బౌద్ధ మతంలోకి చారిత్రాత్మకంగా మారడం అనేది ఆవేశపూరిత నిర్ణయం కాదు, అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. దాదాపు 2 దశాబ్దాలకు పైగా ప్రపంచ మతాలపై ఆయన అధ్యయనం చేసి లోతైన పరిశీలన చేసిన దాని ఫలితమే నిజమైన దైవభావం, ఐక్యత, అలాంటి విలువలను కల్పించేటువంటి క్రైస్తవ విలువలు ఎంతగానో ప్రేరణ పొందినప్పటికీ, దళితుల సమస్యలకు మద్దతునిచ్చే క్రైస్తవ మిత్రులు ఆయనకు ఉన్నప్పటికీ, ఆయన బైబిల్ ద్వారా, క్రీస్తు ద్వారా ప్రేరేపణ పొందినప్పటికీ, క్రైస్తవులతో ఎంతగానో పరిచయాలు ఉన్న, స్నేహం ఉన్నప్పటికీ, బైబిల్ పాఠకులు కూడా ఆయనకు ఉన్నప్పటికీ క్రైస్తవ్యం తీసుకోలేదు. ఎందుకో తెలుసా? దానికి సంబంధించిన ఖచ్చితమైన కారణాలు నేను చెబుతాను. అతనికి క్రైస్తవ్యం గురించి తెలియదా అంటే తెలుసు. అతను క్రైస్తవ్యం గురించి తెలియకుండా లేరు, బైబిల్ చదవకుండా లేరు, క్రీస్తు గురించి ప్రకటించకుండా కూడా లేరు. ఆయన చాలా సందర్భాల్లో క్రీస్తు గురించి గుర్తు చేయడం, క్రైస్తవులకు కొన్ని హెచ్చరింపులు ఇవ్వడం కూడా చాలా చోట్ల మనం చూస్తాం. అన్ని విధాలుగానూ చూస్తే ఆయన బైబిల్ను ఎంతో ఆసక్తిగా అధ్యయనం చేసేవారు. విస్తారమైన బైబిల్ కలెక్షన్స్, బుక్ కలెక్షన్స్ కూడా ఆయన దగ్గర ఉండేవి. సమానత్వం, స్వేచ్ఛ, సౌభాతృత్వాన్ని ప్రకటించిన యేసుక్రీస్తు వారి యొక్క భావజాలాన్ని, ఆయన బోధలను ఆయన గౌరవించేవారు, ఆయన్ను ఆరాధించేవారు. 1938వ సంవత్సరంలో సోలాపూర్లో జరిగినటువంటి క్రైస్తవుల సభలో భారతీయ క్రైస్తవులను ఉద్దేశించి చేసినటువంటి తన ప్రసంగం ఆయన క్రీస్తు గురించిన గౌరవాన్ని, క్రీస్తుని గురించిన ఆయనకున్న భావజాలాన్ని తెలియచేశారు. సువార్త సందేశాన్ని కూడా ప్రశంసించారు. కానీ వాటిని ఆచరణలో పెట్టలేకపోవడం పట్లే ఆయన హెచ్చరికలు జారీ చేసేవారు, విమర్శించేవారు. ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజలు క్రైస్తవ్యాన్ని తీసుకుంటే, క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని ఇవ్వాల్సిన సంఘం అనేది, ఆ చర్చు అనేది అక్కడ ఫెయిల్ అవ్వడం వల్ల, సామాజిక న్యాయాన్ని ఇవ్వలేకపోవడం వల్ల ఎక్కువగా విమర్శించారు అంబేద్కర్ గారు. ఇప్పుడు ప్రాముఖ్యమైన ఒక విషయం మాట్లాడదాం. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు, ద కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950 అంటారు. ద షెడ్యూల్డ్ కాస్ట్ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ అని చెప్పి ఆగస్ట్ 10వ తారీఖున 1950లో ఇది విడుదల చేశారు. దీని ప్రకారం హిందూ మతానికి చెందిన వాళ్ళు మాత్రమే ఎస్సీలుగా ఉంటారు, షెడ్యూల్ కులాలుగా గుర్తించబడతారు అని దీనిలో నిర్ణయించారు. దీనివల్ల బౌద్ధానికి మారినా, క్రైస్తవ్యంలోనికి మారినా, ఇస్లాంలోకి మారినా, సిక్కు మతంలోకి మారినా సరే దళితులు తమ ఎస్సీ రిజర్వేషన్ల హోదాను కోల్పోతారు. అంబేద్కర్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. దానికోసం పోరాటం చేస్తూనే వచ్చారు. అన్నీ సాధించినా, కొన్ని ప్రయోజనాలు అందరికీ అందించినా కూడా దేశానికి రాజ్యాంగాన్ని, దేశ ప్రజలకు సామాజిక న్యాయాన్ని, సౌభాతృత్వాన్ని, అలాగే అందరికీ స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇచ్చి ఆడవారికి, పిల్లలకు చదువు, ఓటు హక్కు ఇలా అన్నిటినీ కూడా అందరికీ సమానత్వంతో అన్నీ ఇవ్వగలిగారు. కానీ అంబేద్కర్ సాధించలేని ఏకైక విషయం ఇదే. అయినా సరే దాని గురించి పోరాటం చేస్తూనే వచ్చారు. ఆ పోరాట స్ఫూర్తి మన వరకు వచ్చింది. అంబేద్కర్ నిజమైన భావజాలాన్ని, ఆ పోరాట స్ఫూర్తిని కూడా సరిగా అర్థం చేసుకోలేని ప్రజలు అంబేద్కర్ని రకరకాలుగా వాడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు, కుల విభేదాల కోసం వాడుతున్నారు. అలా అంబేద్కర్ దాని గురించి పోరాటం చేస్తూనే ఉన్నారు. అంబేద్కర్ 1956వ సంవత్సరం అక్టోబర్ 14వ తారీఖున నాగ్పూర్లో దీక్షాభూమిలో అధికారికంగా బౌద్ధ మతాన్ని స్వీకరించారు.
తనతో పాటు దాదాపు 5 లక్షల నుంచి 8 లక్షల వరకు కూడా ఆయన అనుచరులతో కలిసి ఆయన చారిత్రాత్మకమైన ఒక నిర్ణయం తీసుకున్నారు. 1950 ఆర్డర్లో బుద్ధిజం అప్పటికి చేర్చలేదు, అలా చేర్చబడలేదు. అయినా సరే బౌద్ధంలోకి మారినా కూడా ఎస్సీ రిజర్వేషన్ల హోదా పోతుంది అలా తెలిసినా సరే అదే పోరాట స్ఫూర్తితోనే ధైర్యంగా దానికి పోరాటంగా ఆయన మతం మారి లక్షలాది మందిని మార్చారు. ఆయన పోరాటంలో ఉన్న తెగింపది. ఆ తర్వాత కాలంలో ఆ పోరాటాల ఫలితంగానే 1956వ సంవత్సరంలో సిక్కులకు మినహాయింపు ఇచ్చారు. 1990వ సంవత్సరంలో బౌద్ధులకు మినహాయింపు ఇచ్చారు. సో ఇప్పుడు సిక్కులకు బౌద్ధులకు కూడా ఎస్సీ హోదా పునరుద్ధరించబడుతుంది. ఈ మినహాయింపులు కూడా కేవలం అంబేద్కర్ ఆశయాల కోసమే, అంబేద్కర్ పోరాట ఫలితమే. అంబేద్కర్ చేసిన పోరాట ఫలితంగా సిక్కులను బౌద్ధులను కూడా ఎస్సీ హోదా నుంచి వేరు చేయలేదు. కానీ దళిత క్రైస్తవులకు ముస్లింలకు ఎప్పటికీ కూడా ఈ హోదా లభించలేదు. ఇంకా అనుభవిస్తున్న ఎస్సీలు అన్యాయంగానే ఈ శిక్షలోనే బ్రతుకుతున్నారు. అసలు పోరాడాల్సిందిదే. అంబేద్కర్ చేసిన పోరాటానికి, అంబేద్కర్ యొక్క ఆశయాలకి ఇంకా సాధించలేని విషయం ఏదైనా ఉంది అంటే అది ఇదే. దీనికోసం పోరాడకుండా అంబేద్కర్ పోరాటాలు ఎలా మారిపోయాయి అనేది నేటి సమాజంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో ప్రధానమైన సందేహం ఏంటి అంటే అంబేద్కర్ క్రైస్తవ్యం తీసుకోలేదు కదా, అంబేద్కర్ క్రైస్తవ్యాన్ని విమర్శించినవాడు, వ్యతిరేకించినవాడు అంటారు. అసలు నిజాలు తెలియదు. అంబేద్కర్ బౌద్ధాన్ని ఎందుకు తీసుకున్నారు, క్రైస్తవ్యాన్ని ఎందుకు తిరస్కరించారు అనేదానికి ప్రధానమైన 5 కారణాలు ఈ వీడియోలో నేను చెబుతాను. అంబేద్కర్ ఎప్పుడూ కూడా క్రైస్తవ మతాన్ని తిరస్కరించలేదు. అంబేద్కర్ క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టను కూడా లేదు. కానీ బౌద్ధ మతాన్ని మాత్రం తీసుకున్నారు. ఎందుకు అనేది కారణాలు చూడండి. మొదటిది, ఆనాటి భారతీయ చర్చిలలో కుల వ్యవస్థ ఇంకా కొనసాగుతూ వచ్చేది. బయట సమాజం మారలేదు. చర్చి లోపల కూడా మారడం కూడా కష్టమయ్యేది. భారతదేశంలో బాప్తిజం తీసుకున్నంత మాత్రాన కులం అంతరించిపోదు అని, ఆ కులం సామాజికంగా ఇంకా వెంటాడుతూ ఉందని అంబేద్కర్ స్వయంగా గమనించారు. ఆనాటి చర్చల్లో కూడా ఉన్నత శ్రేణిలో అగ్రవర్ణ సమూహాలు ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నాయో ఆయన ఎత్తు చూపించేవారు. కొన్ని చర్చెస్లో, డిఎస్లో గమనించింది ఏంటి అంటే 88% అక్కడ సేవకులుగా, పాస్టర్లుగా చలామణి అయ్యేది బ్రాహ్మణులు, రెడ్డి, కమ్మ కులాల వారే. క్రైస్తవ్యంలోనికి ఆహ్వానించినప్పుడు కానీ, క్రైస్తవ స్నేహితులతో కానీ ఆయన కొన్ని ప్రశ్నలేసేవాడు. ఒక అంటరాని వాడు క్రైస్తవ మతంలోకి వస్తే ప్రభుత్వ బావి నుంచి వాడు నీళ్లు తోడుకుని తాగగలడా అనే ప్రశ్న వేసేవాడు. సో ఇలా మతంతో సంబంధం లేకుండా సామాజిక వివక్ష ఇంకా కొనసాగుతుంది అని ఆయన నొక్కి చెప్పారు. చర్చ్ లోపల కూడా అంటరానివాడు అంటరానివాడిగానే మిగిలిపోతున్నాడు అని ఆయన బాధపడ్డాడు. ఇక రెండవ కారణం, మిషనరీలంతా కూడా ఆత్మలపైనే దృష్టి పెట్టారు, ఆత్మీయత మీదే దృష్టి పెట్టారు కానీ సామాజిక విముక్తి మీద కాదు. అందుకే అంబేద్కర్కి క్రైస్తవుల మీద కొంచెం అసహనంగా ఉండేది. దళితుల సమస్యల పట్ల క్రైస్తవ మిషనరీలు పరిమితమైన జోక్యాన్ని మాత్రమే చూసుకునేవారు. సో రాజకీయ జోక్యాన్ని కానీ, సామాజిక జోక్యాన్ని కానీ వారు కొంచెం దూరంగా ఉండేవారు. దాని గురించి అంబేద్కర్ తీవ్రంగా విమర్శించేవారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ 5లో ఆయన ఒక మాట రాస్తాడు. ఒక అంటరాని వ్యక్తిని క్రైస్తవ మతంలోకి మారినప్పుడు వారు తమ రాజకీయ హక్కులను పట్టించుకోరు, సామాజిక పరిస్థితులను పట్టించుకోరు. మతం మారిన తర్వాత, క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత కూడా అంటరాని వ్యక్తి ఎదుర్కొంటున్న అన్యాయాన్ని తొలగించటం ఖచ్చితమైన కర్తవ్యమని క్రైస్తవ మిషనరీస్ ఎప్పుడూ కూడా భావించలేదు అనేది ఆయన బాధ. క్రైస్తవ్యంలోకి మారిన దళితులు కూడా మునుపటిలాగానే హిందువుల నుంచి, అగ్రవర్ణ క్రైస్తవుల నుంచి వివక్షలకు గురవుతూనే ఉన్నారు. అదే సమయంలో చర్చు చాలా వరకు కూడా ఆత్మీయ సంగతులు, ఆత్మీయ ప్రేరేపణలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చేది, వీటి గురించి మౌనంగా ఉండేది అని ఆయన తీవ్ర అన్యాయం ఇది అని చెప్పి బాధపడేవాడు. ఇక మూడవది, భారతదేశంలో క్రైస్తవ్యం అనేది అది హిందూకరించబడుతుంది అని ఆయన అభిప్రాయపడ్డాడు. అంటే భారతీయ క్రైస్తవ మతం అగ్రవర్ణ సంస్కృతి అలాగే బ్రాహ్మణవాదం చేత లొంగదీసుకోబడింది అని అంబేద్కర్ నమ్మారు. ఎందుకంటే మొదట మారింది బ్రాహ్మణులే, ఆధిపత్యం చలాయించేది, అధికారాన్ని తీసుకునేది, సేవకులుగా, పరిచారకులుగా, పాస్టర్లుగా, బిషప్పులుగా ఉండేది అగ్రవర్ణాల వారే ఉండేవారు ఎక్కువగా. అలాంటి బ్రాహ్మణవాదం కూడా ఎక్కువ అవుతుంది. అందులో భారతీయ క్రైస్తవ సమాజంలో కుల వ్యవస్థ కొనసాగుతుంది. క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత కూడా బ్రాహ్మణ క్రైస్తవులు, బ్రాహ్మణేతర క్రైస్తవులు అని విడివిడిగా వ్యవహరించేవారు ఆ టైంలో. అలా బ్రాహ్మణ క్రైస్తవులు, బ్రాహ్మణేతర క్రైస్తవులు అని చెప్పి విభజించబడుతున్నప్పుడు అక్కడ కూడా ఇలాంటి విభజనలు చూసి ఆయన ఇలాంటి విషయాల్ని గమనించారు. సో ఈ 3 విషయాలు గమనించండి. ఇవి కేవలం హెచ్చరికలు మాత్రమే,
క్రైస్తవులకు ఆయన చెప్పిన హెచ్చరికలు, క్రైస్తవులకు ఆయన చెప్పిన సలహాలు మాత్రమే. అంతే తప్ప క్రైస్తవ్యం తిరస్కరించలేదు. క్రైస్తవ్యం తిరస్కరించడానికి ఇవి కారణాలు కూడా కాదు. అలానే బౌద్ధం స్వీకరించడానికి ఇవి కారణాలు కూడా కాదు. అప్పటికీ ఆయన జ్ఞానానికి, ఆయన జీవితానికి ప్రభావితం చేసే వ్యక్తులు ఇద్దరు. ఒకరు యేసుక్రీస్తు, రెండవది బుద్ధుడు. ఈ విషయాన్ని ఆయన స్పష్టంగా క్లియర్గా చెప్పేవాడు. అసలైన కారణాలు ఏంటి అంటే ఆయన పోరాటం బలమైంది. ఆయన పోరాటాన్ని బలమైనదిగా మార్చాలి అంటే, ఈ వివక్షతాపూరితమైన సమాజాన్ని బలంగా ఎదుర్కోవాలి అంటే దానికి స్ట్రాంగ్గా కౌంటర్గా ఎన్నుకున్న మతమే బౌద్ధం, బుద్ధిజం. అందుకే బుద్ధిజం తీసుకున్నారు. దానికి కారణాలు కూడా ప్రధానమైనవి 2 ఉన్నాయి. సో 4వ పాయింట్ చూద్దాం. క్రైస్తవ మతం అనేది వలసవాదంగా గుర్తించబడింది, విదేశీ మతంగా గుర్తించబడింది భారతదేశంలో. అంబేద్కర్ తన రాజకీయ లెక్కను స్పష్టంగా క్లియర్గా చెప్పారు. తాను క్రైస్తవ విశ్వాసంలోకి మారితే, క్రైస్తవ సమాజంలోకి వెళితే ఈ సమాజము, రాజ్యము కూడా ఆయన్ను ఎలా ఇరికిద్దాం, ఎలా విదేశీ యొక్క భారాన్ని మోపుదాం ఆయన మీద అని చూస్తూనే ఉన్నారు. అందుకోసం ఆయన ఈ లెక్కలన్నీ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశాడు. క్రైస్తవ మతాన్ని బ్రిటిష్ వలసవాదంతో ముడిపెట్టేవారు. విదేశీ మతమని, పాశ్చాత్య మతమని భావించేవారు. ఈ అణగారిన వర్గాలు, దళితులను సామూహికంగా ఇలా మతం గనక మార్చితే ఆ ఉద్యమాన్ని దేశద్రోహ ఆరోపణకు గురిచేసేది. హిందూ మెజారిటీ వర్గాల వ్యతిరేకతకు బలంగా మారేది. దళితులను రాజకీయంగా బలహీనపరిచేది. కాబట్టే ఆయన భారత నేల అయిన, భారత చరిత్రలో పాతుకుపోయిన మతాన్ని కోరుకున్నాడు. అలా భారతదేశం నుంచి కొట్టి పారేయలేనిదిగా ఒక మతాన్ని ఆశ్రయించారు. అది బౌద్ధ మతం మాత్రమే. ఎందుకు అంటే బౌద్ధమే భారతదేశ చరిత్ర, బౌద్ధమే భారతదేశ సనాతన ధర్మం, బౌద్ధమే సనాతన మతం. బౌద్ధానికి ముందు ఎలాంటి చరిత్ర లేదు, ఎలాంటి సిద్ధాంతాలు లేవు, ఏ రుజువులు కూడా లేవు. ఏదైనా భారతదేశానికి ఉంది అంటే అది బౌద్ధం తర్వాత ఉన్న చరిత్ర మాత్రమే. ఆ తర్వాత ఆర్యులు వచ్చి పిట్టకథలన్నీ సృష్టించిన తర్వాత 100 వేల సంవత్సరాల నాటిది అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. అలా జనాన్ని మభ్యపెట్టారు. అలాంటి భారత మూలాలతో పోరాటం సాధించాలి అంటే భారత మూలాలున్నదాన్నే ఎన్నుకోవాలి. అందుకే అసలైన భారతీయ మూలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ బౌద్ధాన్ని స్వీకరించారు. ఇక 5వది, కుల వ్యవస్థను దాని మూలాల నుంచి నిర్మూలించాలి అంటే భారతీయ మతమే కావాలి అని ఆయన స్పష్టంగా కోరుకున్నాడు. అందుకే మనస్సాక్షి ఎలాగున్నా, మనసులో ఎలాగున్నా అంబేద్కర్ యొక్క లక్ష్యం కేవలం ఆత్మీయ శరణు మాత్రమే కాదు, ఆత్మీయ పరిస్థితుల గురించి మాత్రమే కాదు, నాగరిక ప్రవక్తను గురించి, సామాజిక పరిస్థితి గురించి. భారతదేశపు సొంత గడ్డపై పుట్టి కుల వ్యవస్థను తాత్వికంగా, సమూలంగా నిర్మించేటువంటి ఒక మతాన్ని కోరుకున్నాడు. బౌద్ధ మతం కేవలం భారతీయ మూలం కలిగినది మాత్రమే కాదు, చారిత్రాత్మకంగా బ్రాహ్మణ అసమానతలను, వారు కల్పించిన పెట్టకథలను అత్యంత ప్రత్యక్షంగా ఎదుర్కొన్న మతం కూడా బౌద్ధమే. బుద్ధుడు చతుర్వర్ణాన్ని స్పష్టంగా వ్యతిరేకించాడు. ఇది బ్రాహ్మణ మతంలో బౌద్ధ మతం పట్ల తీవ్రమైన వ్యతిరేకత పెరగడానికి దారితీసింది. అందుకే కులపరమైన హిందూ మతం చేత అణిచివేయబడి ఓడిపోయిన భారతీయ గుర్తింపును అంబేద్కర్ తిరిగి పొందాలంటే బౌద్ధ మతాన్నే తీసుకోవాలి. అందుకే 1956వ సంవత్సరం అక్టోబర్ 14వ తారీఖున నాగపూర్లో దీక్షాభూమిలో చరిత్రలోనే అతిపెద్ద చారిత్రక నిర్ణయం, సామూహికంగా అందరూ కూడా బౌద్ధంలోకి మారడం. అంబేద్కర్ సుమారు 3,65,000 నుంచి 8 లక్షల మంది అనుచరులతో కలిసి బౌద్ధాన్ని స్వీకరించారు. అంబేద్కర్ తన అనుచరులందరితోనూ హిందూ మతాన్ని, హిందూ దేవతలను, హిందూ ఆచారాలను విడిచిపెట్టడానికి, మొత్తం కుల వ్యవస్థను తిరస్కరించడానికి 22 ప్రతిజ్ఞలు చేయించారు. 22 ప్రతిజ్ఞలు కూడా మీకు చూస్తే అర్థమవుతుంది దేని గురించి, ఎలాంటి సమాజం కావాలని, ఎలాంటి సమాజాన్ని విడిచిపెట్టడానికి మారారో మీకు తెలుస్తుంది. నిజానికి అంబేద్కర్ స్వీకరించిన బౌద్ధం అనేది నిజమైన బౌద్ధం కాదు. అంటే సాంప్రదాయకరమైన బౌద్ధం అనేది 2 శాఖలకు చెందింది. ఒకటి హీనయానం, రెండవది మహాయానం. ఇలా సాంప్రదాయబద్ధమైన బౌద్ధ మతానికి చెందిన హీనయాన, మహాయాన శాఖలకు చెందినది కాదు. ఆయన కొత్తగా నవయాన అనే ఒక బౌద్ధ మతాన్ని స్థాపించారు. కొత్త మార్గం అని పిలిచారు. ఇది ప్రత్యేకంగా అంబేద్కర్ అనుచరులకు కొత్తగా అంబేద్కర్ చూపించిన కొత్త మార్గం. నిజంగా బౌద్ధ నియమాలు, బౌద్ధ విధానాలు, బుద్ధుని పూజలు ఎలా చేయాలి అనుకుంటే దైవం కోసమే అయితే హీనయాన, మహాయాన అనే 2 మార్గాలు ఉన్నాయి. బౌద్ధంలోకి మారే సమయంలో అంబేద్కర్ తన అనుచరుల చేత 22 ప్రతిజ్ఞలు చేయించారు. ఇందులో హిందూ దేవతలను ఆరాధించకూడదని, కుల వ్యవస్థను పాటించకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. ఇది సాంప్రదాయ బౌద్ధంలో కనిపించదు. సో ఇదంతా విన్న తర్వాత ఎప్పటికైనా అర్థమయ్యింది అనుకుంటున్నాను.
ఇది తెలియక చాలామంది హరిజనులు, దళితులు ఎందుకు విడిపోతున్నారో తెలియదు, ఎవరి మీద పోరాటం చేస్తున్నారో తెలియదు. అంబేద్కర్ చూపించిన ఈ బౌద్ధం నవయానం అనేది ఒక విముక్తి పోరాటం. ఇది అణగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని, సమానత్వాన్ని అందించే ఒక సామాజిక రాజకీయ విప్లవం. ఆ విముక్తి పోరాటం కోసం చేసిన రాజకీయ విప్లవం ఇది. దళితులను కేవలం బౌద్ధం మాత్రమే మారండి అని చెప్పలేదు, మతం మాత్రం మారండి ఖచ్చితంగా అన్నాడు. మీకు ఆత్మగౌరవం కావాలి అంటే మీ మతాన్ని మార్చుకోండి. మీకు స్వాతంత్రం కావాలంటే ముందు మీ మతాన్ని మార్చుకోండి. మీరు నివసించే ప్రపంచాన్ని సంతోషకరంగా మార్చాలి అనుకుంటే మీ మతాన్ని మార్చుకోండి. మీరు సహకార సమాజాన్ని నిర్మించాలి అనుకుంటే మీ మతాన్ని మార్చుకోండి. మీకు అధికారం కావాలంటే మీ మతాన్ని మార్చుకోండి. మీకు సమానత్వం కావాలంటే మీ మతాన్ని మార్చుకోండి. 1936వ సంవత్సరం మే నెల 31వ తారీఖున బొంబాయిలోని దాదర్లో జరిగిన బొంబాయి ప్రెసిడెన్సీ మహర్ కాన్ఫరెన్స్లో ఈ ప్రసంగం చేశారు. ఇది తెలియక, అర్థం కాక ఈ విభజన కూడా కేవలం కులంలో విభజనలు, క్యాస్ట్ పరంగా విభజనలు, మరల వారిలో వారికే విభజనలు, తర్వాత రాజకీయ పార్టీల వారీగా విభజనలు, మరల అగ్రవర్ణాలు ఉపయోగించుకుంటారు కొంతమందిని. ఎలా పాడమంటే ఎలా ఆడమంటే ఆడేటువంటి వర్గాలు కూడా ఉన్నాయి, సిగ్గులేదు. ఇక కొన్ని పార్టీలు వీళ్ళని కీలక వ్యక్తులుగా వాళ్ళు కలుస్తున్నారేమో అనేటప్పుడు మరలా విభజన తీసుకొస్తుంది. మరలా వీళ్ళు ఐక్యత చూపిస్తారేమో అనేసరికి మరలా వీళ్ళు క్రైస్తవ్యం వైపో, మంచి వైపో, లేదా సమానత్వం వైపో పరుగెడతారు అనుకుంటే మరలా వీళ్లల్లోనే ఒకరిని ప్రేరేపించి హిందుత్వవాదులుగా తయారు చేయడానికి నిజమైన ఎస్సీలు వీళ్ళే అని చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. నేటి సమాజంలో కూడా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి సంఘటనలు, ఎలాంటి సంభవాలే చూస్తున్నాం. రాజకీయ ప్రేరేపణ వీళ్ళని ఎలా ఆడుకుంటుందో, ఎలా వాడుకుంటుందో తెలియకుండానే వారి పోరాటాన్ని, అంబేద్కర్ యొక్క ఆశయాలని, అంబేద్కర్ స్ఫూర్తిని మర్చిపోయారు. అంబేద్కర్కు వ్యతిరేకులుగా మారిపోతున్నారు. జాగ్రత్త. దళిత క్రైస్తవుల రాజ్యాంగబద్ధమైన ఎస్సీ హక్కుల కోసం 75 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉంది. అందరూ కలిసి ఒకే పెద్ద పోరాటం చేయాలి, సాధించేంత వరకు చేయాలి. ఇంకా ఎన్నాళ్ళు ఈ బానిస సంఖ్యల్లో, ఇంకా ఎన్నాళ్ళు ఈ మత ఉచ్చులో, రాజకీయ ఉచ్చులో పడి ఎస్సీలు నలిగిపోవడం? మీ చట్టపరమైన పరిస్థితిని, స్థితిని కూడా తెలుసుకోవాలి. 1950 ఆర్డర్ మారినప్పుడు మాత్రమే మీ బ్రతుకులు మారతాయి. ఆయన పోరాట స్ఫూర్తిని తెలుసుకోండి. ఆయన బౌద్ధంలోకి మారాలనే నిర్ణయం ఆత్మీయమైన విషయం కాకుండా చట్టపరమైన రాజకీయ వ్యూహం కూడా. 1950 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్లో బౌద్ధాన్ని చేర్చడం, సిక్కు మతాన్ని చేర్చడం, వాటికి మినహాయింపు ఇవ్వడం ద్వారా ప్రత్యేకంగా బౌద్ధంలోకి మారిన ఎస్సీలను రక్షించడం కోసమే జరిగింది. అలా ఈ దళితులకు ప్రత్యేకమైన రక్షణ అనేది అన్ని మతాల్లోనూ ఉండాలి. సో ముఖ్యంగా క్రైస్తవ మతంలో ఉన్న ఎక్కువ మంది దళితుల కోసం ఆ హక్కు సాధించి తీరాలి. అంబేద్కర్కు క్రైస్తవం గురించి తెలియదని కాదు, ఆయనకు చాలా తెలుసు. నిజానికి ఆయన బైబిల్ను శ్రద్ధగా చదివేవారు, యేసువారిని ఆరాధించేవారు, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునేవారు. అలాగే దళితుల కోసం పోరాడిన సన్నిహితమైన క్రైస్తవ మిత్రులు కూడా ఉన్నారు, సమర్థకులు కూడా ఉన్నారు. ఆయనకు చాలామంది ఉన్నప్పటికీ 20 ఏళ్ల పైగా అధ్యయనం చేసిన తరువాత ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంబేద్కర్ క్రైస్తవ మతాన్ని తీసుకోలేదు, క్రైస్తవ్యంలోనికి రాలేదు అంటే యేసుక్రీస్తును కానీ బైబిల్ను కానీ తిరస్కరించలేదు. కుల సమానత్వం విషయంలో యేసుక్రీస్తు వారు బోధించిన బోధనల్లో వాటిని చర్చు ఆచరించడంలో విఫలమైంది అని చెప్పి, బ్రాహ్మణవాదం అక్కడ కూడా జరుగుతుంది అని చెప్పి బ్రాహ్మణవాదాన్ని తిరస్కరించడం వల్ల ఆయన బౌద్ధ మతాన్ని ఎంచుకున్నారు. ఎందుకు అంటే అది హేతుబద్ధమైనది, భారతీయమైనది, సిద్ధాంతపరంగా కులరహితమైనది, అలాగే బ్రాహ్మణీయ అణిచివేతను దాని మూలాలతో సహా సవాలు చేయడానికి తెలివిగా, తాత్వికంగా సన్నద్ధమైనది. ఆయన రాజకీయ దూరదృష్టిని సరైందని నిరూపించుకోవడానికి బౌద్ధం ద్వారా ఆయన పోరాట స్ఫూర్తిని నిజం చేశారు, సరైంది అని నిరూపించబడింది. ఇప్పుడు దళిత క్రైస్తవులు ఈరోజు ఆయన భయపడిన, ఏదైతే దళితులకు రాకూడదని భయపడ్డాడో ఆ భయపడిన రాజ్యాంగపరమైన అదృశ్యతనే ఎదుర్కొంటున్నారు, ఆ అస్పృశ్యతని ఎదుర్కొంటున్నారు. 1950 ఆర్డర్ని అడ్డంగా పెట్టుకొని, 2026లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డంగా పెట్టుకొని వాటి ద్వారా మిస్యూజ్ చేయడానికి, అణగారిన వర్గాల మీద ఇంకా ఒత్తిడి తీసుకురావడానికి, భయపెట్టడానికి చూస్తున్న సమాజంలో ఈ సంక్షోభాన్ని వాస్తవ రూపంలోకి అత్యవసరంగా మారుతుంది అని అర్థం చేసుకోవాలి. ఈ మార్గానికి మతంతో సంబంధం లేకుండా ఎస్సీ హోదాను గుర్తించే చట్టపరమైన సంస్కరణ కావాలి. భారతదేశంలో దళితుల గౌరవాన్ని, గౌరవంగా స్వేచ్ఛను అనుభవించే హక్కును సంపాదించాలి. దాని గురించే అంబేద్కర్ పోరాటం నేటికి కొనసాగుతుంది. దాని గురించి పోరాడాలి. అంబేద్కరిస్టులు, జై భీమ్లు, అంబేద్కర్ అంబేద్కర్ అంటున్న ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సిన విషయం అదే. ఆయన పోరాట స్ఫూర్తి అప్పటి నుంచి ఆగలేదు, ఆ పోరాట స్ఫూర్తి నెరవేరే వరకు కూడా ఆగదు.
దానికి ప్రయత్నం చేయాలి, దాని గురించి పోరాటం చేయాలి, దాని గురించి నిలబడాల. అది అంబేద్కర్ యొక్క అసలైన ఆశయం. ముఖ్యంగా క్రైస్తవ్యంలోనికి మారిన ఎస్సీ దళితుల పట్ల జరిగే న్యాయం అది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. అంబేద్కర్ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టలేదు, బౌద్ధాన్ని స్వీకరించారు. బౌద్ధాన్ని స్వీకరించడానికి ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి క్యాలిక్యులేషన్స్, ఎలాంటి ఐడియాలజీస్తో ముందుకొచ్చారో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కానీ ఆయన పోరాటం ఇంకా మిగిలే ఉంది. ఆ పోరాటానికి ప్రతి ఒక్కరూ ఐక్యం అవ్వాలి, పోరాటం చేయాలి. ఆ పోరాట స్ఫూర్తి, అంబేద్కర్ ఇచ్చిన పోరాట స్ఫూర్తే అందరికీ బలం. సో ఇది ఈ వీడియోలోని అంశం. సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా చక్కగా అందరికీ షేర్ చేయండి. అందరూ తెలుసుకుంటారు, అందరికీ కూడా కావాలి. సో మరొక అద్భుతమైన మంచి వీడియో ద్వారా, మరొక టాపిక్ ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. జై భీమ్.